రీసెంట్గా జమీనా గారు ఒక పోస్ట్ పెట్టారు సార్ రీసెంట్గా, జీసస్ వల్లే నేను ఇలా విన్ అవ్వగలిగాను అని చెప్పేసి. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? దాని మీద పెద్ద రియాక్షన్ ఏం లేదమ్మా. యాక్చువల్లీ జెమిమా రోడ్రిగస్ ఆవిడ క్రిస్టియన్. ఆవిడ దగ్గర అంతకంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. ఆవిడ విశ్వాసాన్ని ఆవిడ ప్రకటించుకుంది. అండ్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఈ దేశం యొక్క ఈ టీం యొక్క గెలుపుకి మంచి మేజర్ రోల్ ప్లే చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ హర్ అండ్ వి అప్రిషియేట్ హర్. ఇక దేవుడి పేరు చెప్పుకోవటం అంటారా, నిజంగా ఆవిడని తిట్టడం కంటే కూడా ఆవిడని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. సాధారణంగా మన వాళ్ళు ఏం చెప్తారు, హిందువులు ఎవరన్నా మ్యాచ్ గెలిస్తే వి థ్యాంక్ గాడ్ అంటారు. ఆ గాడ్ ఎవరో స్పెసిఫై చేయరు. ఆవిడ స్పెసిఫై చేసుకుంది, ఆవిడ నమ్ముతున్న దేవుడు పలానా అని చెప్పేసి. ఆవిడ ట్రోల్ చేస్తున్నారు అందరూ, బాగానే ఉంది. మరి నిన్న హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు మహమ్మద్ అజారుద్దీన్, తెలంగాణ హోంమంత్రిగా. ఆయన ఏం చెప్పాడు, మహమ్మద్ అజారుద్దీన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని చెప్పేసి అన్నాడు. అల్లా పేరుతో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నాడు. అంటే తనకు క్లారిటీ ఉంది అల్లా అనే పేరుతోటి. అలాగే హిందువులు కూడా నేను అంటున్నాను, మీరు గాడ్ అనకండి. గాడ్ అంటే ప్రతి గుడిచెట్టుగాడు గాడ్ అని చెప్పుకుంటాడు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, ఎవడు పడితే ఆడికి గాడ్ అనే పేరు ఉంది. చెప్పండి మీరు కూడా భగవంతుడు అని చెప్పండి, పరమేశ్వరుడు అని చెప్పండి, లేకపోతే శివుడు, రాముడు, విష్ణువు, అమ్మవారు, నీకు నచ్చిన పేరు చెప్పండి. వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఇప్పటి నుంచైనా సరే. వాళ్ళు ఏదైతే క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారో ఆ క్లారిటీ మనం కూడా మెయింటైన్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ దేశము అనే కాంటెక్స్ట్కి వచ్చేపాటికి మన టీం గెలిచింది అంతవరకు చూస్తా. ఆ టీం గెలవటానికి ఈ జమీమా అనే ఆవిడ షేర్ ఇచ్చారు, దాని వరకు ఓకే. ఆ తర్వాత ఆవిడ ఎవరి కారణంగా చేశాను అంటే ఓకే. కానీ ఆవిడ విషయంలో ఇంకా కొన్ని స్పెక్యులేషన్స్ కూడా ఉంది. స్పెక్యులేషన్స్ ఆర్ ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో చూసి చెప్తున్నా. కొన్నిసార్లు ఈ గేమింగ్ క్లబ్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ క్లబ్స్ని హైర్ చేసుకుని ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేయర్స్కి గాస్పెల్ ప్రీచింగ్ చేయించారట వాళ్ళ పేరెంట్స్ తోటి. అలాంటి చేష్టలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్లబ్కి కొన్ని బైలాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్ళినప్పుడు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆవిడ క్రైస్తవురాలైనందుకు ఆవిడని బహిష్కరించారు అంటారు. క్రైస్తవురాలైనందుకు బహిష్కరించాల. క్రీడల్లోకి మతాన్ని తీసుకొచ్చి క్రీడాకారులకి మతాన్ని అంటగట్టాలని మతోన్మాదం చూపించినందుకు తన తండ్రి ద్వారా ఆ కారణంగా చర్యలు తీసుకున్నారు. అది ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటారు, నువ్వేం ఎక్సెంప్షన్ కాదు. సో ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడాలి.